మాట్లాడుతుంటే ఏంది అసలు ఆ బబ్బుగాంది ఏందంటారా బాయ్? వీడియోలు చేస్తలేడు, ఏం చేస్తాడు, 24 గంటలు ఆ గేమ్ ఆడుకుంటూ కూర్చుంటే ఏందిరా కథ? మళ్ళీ నువ్వు మధ్యలో రాకు, నేను మాట్లాడుతున్నాను. అరే పిచ్చోళం కనిపిస్తున్నా మారా. అరే మళ్ళీ నీకు తెలియదు, ఆగు. అరే ఎందుకు రా నీకు ఇంట్రెస్ట్ ఉందా? అమ్మ తల్లి మీ తమ్ముని కొట్టినందుకు సారీ. 24 గంటలు బంద్ వెళ్ళిపోతే ఇంట్లోకి రా, నేను బంద్ చేయి. పెట్టు ఏంది అసలు ఆ బబ్బుగాంది ఏందంటారా బాయ్? వీడియోలు చేస్తలేడు, ఏం చేస్తాడు, 24 గంటలు ఆ గేమ్ ఆడుకుంటూ కూర్చుంటే ఏందిరా కథ? అలా అమ్మ చెప్తుంటలేదు, అలా అక్కనేమో సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ ఏమని అంటేనే మళ్ళీ అంటేనేమో ఇంట్లో అంతా బాధపడతారు. ఏముందిరా ఒక్కడే కదా కొడుకు, ఆడు ఇల్లంతా చూసుకోవాలంటే ఆడు ఊకే గేమ్ ఆడుకుంటే 24 గంటలు గేమేనా ఆరానికి? ఆ చదువుకుంటాడు, అన్ని చేస్తాడు, గేమ్ ఎందుకు రా భయానికి? ఇట్లా తేజ్ ఏమైందా? ఏమైతుంది ఇంట్లో? ఏమైతుంది? 24 నుంచి రాత్రి దాకా గేమ్ డోర్ తీసలేడు, మేము వాష్రూమ్ పడవలో డోర్ తీసలేడు, ఇంట్లోనే ఉంటుంది మొత్తం. 24 గంటలు ఇంట్లోనే ఆ రూమ్ లో కూర్చొని. అరే ఇట్లుంటాడు మంచిదే, నేను కాదంటలే. 24 గంటల గేమ్ ఆడితే ఏమొస్తుంది దానికి? ఇంకా మేము వీడియోస్ కి పిలుస్తాడు కూడా వీడియోస్ కి వస్తలేడు. అరే ఇన్ని రోజులు ఇట్లా దాచి పెట్టుకుంటున్నా కడుపులో, వాళ్ళ అమ్మ తిడుతుంది, వాళ్ళ అక్క తిడుతుంది, ఇంతమంది తిడుతున్నా కూడా ఇంటనే గేమ్ ఆడుతున్నాడు. ఎందుకు పిలిచిన? నిజ పనికే పిలిచినావా? ఇంటాడు మమ్మీ ఏమో ఆ సిస్టమ్ వల్ల ఒకటేస్తా అంటుంది. ఇన్ని గణం లక్షలు పెట్టి సిస్టమ్ కొనిచ్చి ఆయనకి ఆడాడే ఖరాబ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకు అవుతారు రా భయ్? అరే ఒక లిమిట్ ఉంటుంది రా, ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అరే ఇవాళ అమ్మ ఎందుకు ఇప్పించింది? పోనీ ఆశపడ్డాడు మా కొడుకు అని చెప్పి ఇప్పించింది రా భయ్. ఎవరు అమ్మకైనా ప్రేమ ఉంటుంది కాబట్టి ఇప్పించింది. ఇటు అదే పనిగా పెట్టుకొని అది అన్ని లెక్కలు చేసుకోదు కదరా. ఈడు కూడా కొంచెం టైం ఇవ్వాలి, ఇంట్లోకి టైం ఇవ్వాలి, జర బయట దోస్తులకు టైం ఇవ్వాలి. ఒక దోస్తు తీయట్లేదు, ఒక ఫోన్లో మాట్లాడతలేడు, ఆడు ఏం చేస్తలేడు. 24 గంటలు గేమ్ ఆడేంద్రా? మీతో ఉంటాడు మంచిగా, కలిసి కూడా తింటాడు, మాతో ఆడతలేదు. ముందు ఎట్లుంటుందో తెలుసా మా డాడీ ఉన్నప్పుడు అయితే. ఇది కేవలం నేను నిజంగా చెప్తున్నారా భయ్, అని తిట్టడానికి కారణం ఇప్పుడు నేను పోయి నిజంగా తిడతా. 24 గంటలు గేమ్లోనే ఉండడేమో కానీ ఆ పిల్ల మస్తు బాధపడుతుంది తేజు. ఏందన్నా మా తమ్ముడు ఇట్లా అవుతుండేంది, 24 గంటలు గేమ్ లేదన్నా అది అని చెప్పి మస్తు బాధపడుతుండు. మీ అందరు కూడా జర ఎప్పుడు ఆయనకి చెప్తేనే వింటాడు, అర్థం చేసుకుంటాడు. అరే వీడియోలు చేయనంటున్నాడు, వీడియోలు ఎందుకు చేయనంటున్నాడు? మొత్తం ఆ గేమ్ కి ఎడిట్ అయిపోయింది మొత్తం. సరిగా వీడియోలు చేయనంటున్నాడు. ఏమో రూమ్ లోకి వస్తలేడు అసలు. మేము నా మాట పట్టించుకుంటుండా? ఒక వీడియో కూడా అటు చేసినట్టు కనిపిస్తలేదు నాకు. ఇన్ని రోజుల నుంచి అవుతుంది బబ్బుగాడు అసలు కనిపిస్తలేడు. ఏడా ఏ యూట్యూబ్లో కనిపిస్తలేడు, ఏ ఇన్స్టాగ్రామ్లో కూడా కనిపిస్తలేడు. అంత మంచి టాలెంట్ పెట్టుకుంటూ అంత మంచి అన్నునే ఆయనకి. టాలెంట్ లేక కాదు, మంచి ఏది చేయమన్నా చేస్తాడు. అట్లాంటి వాడు ఇప్పుడు ఆడ గేమ్ ఆడుకుంటూ కూర్చుంటుండు. వీడియోలు ఏమంటానేమో ఇళ్ళ మీద కసిరించుకుంటుండు అంటాడు. మస్తు కొడుతుండు. ఏమంటుండు వీడియో ఏమంటే తిడుతుండు. మీరు చేసుకొని మీకు చేతన్ కాదా? నేను ఉంటేనే చేతన్ అవుతుందా మీకు? ఇప్పుడు ఆయన తిడతా తేజు, మీ అమ్మ వీళ్ళందరూ ఎవరు మధ్యలో రావద్దు. నేను కుల్లే చెప్తున్నా, ఎందుకంటే ఒకసారి చెప్తేనే వింటారు, ఎవడైనా చెప్పకపోతే ఎవడినాడు. ఒకసారి చెప్తేనే వింటాడు. నేనేం దానికి ఖరాబ్ చేయాలని తిడతలే, అని మంచి కోసం నేను పోయి మాట్లాడతా, 100% మాట్లాడతా. కాదు పెట్టించిన ఛానల్ ఉంది, గేమ్ ఛానల్ ఉంది, ఏదో లిమిట్ మెయింటైన్ చేసుకోవాలి అంతే. నువ్వు 24 గంటలు నేను గేమ్ ఆడతా, నేను చేసుకుంటా కాదురా బాబు. అవ్వనికైనా ఉంటుంది రా పాపం. మీ అమ్మ ఎంత బాధపడుతుంది తెలుసా అరవై, నీకు చెప్పుకుంటలేదు కానీ. ఏంద్రా 24 గంటలు గేమ్ ఏంద్రా అనేది? ఇప్పుడు ఉన్నాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు గేమ్ ఆడుతుండు. ఏం చేస్తాం చెప్పు? గేమ్ ఆడుతుండు ఇప్పించింది మీ మమ్మీ, ఏం చేస్తాం? మాట్లాడాలా రా భయ్? మళ్ళీ ఈ ఇష్యూలో ఏం కావాలంటే నేను మాట్లాడతా. ఫస్ట్ మీ అమ్మతో మాట్లాడ, డైరెక్ట్ అంతా మాట్లాడాలి. పోదాం నడరా పెద్ద. అరే ఇగో మంచి చెప్తూ తినాలా ఒకసారి అంటే మంచి అనిపిస్తుంది ఎవరికైనా. అరే నువ్వు 24 గంటలు నేను గేమ్ ఆడతానా, నేను గేమ్ అరే కాదురా బాబు. అరే ఇప్పుడు ఒక ఫ్యామిలీని నువ్వు పోషిస్తున్నావురా, నువ్వు ఒక్కరిని మెయింటైన్ చేస్తున్నావు. ఒక ఇల్లు ఏజ్లో మెయింటైన్ చేసుడు అది ఎక్కువరా, నేను కుళ్ళే చెప్తున్నా.
బాబు నిజం చెప్తున్నా ఈ ఏజ్లో నువ్వు ఇల్లు నడిపించడు గ్రేట్ రా. కానీ ఈ హ్యాబిట్ ఈ గేమ్ ఆడు ఇది ఒక్కటి లిమిట్లో పెట్టుకోరా. నేను అది ఒక్కటి చెప్పాలనుకుంటున్నా నీకు. ఆడిలో కూడా ఒక గంట ఆడితే చాలంట. పొద్దు నుంచి రాత్రి దాకా పండుకునే దాకా అదే తిండి తినడు, ఏం తినడు, ఆ రూమ్ లోనే చేస్తాడు. ఆ రూమ్ లోనే ఉంటున్నావు అంటే ఏముందిరా నాయన అడుగుతుందా అని. అరే అమ్మ ఇది నువ్వు డైరెక్ట్ మళ్ళీ వీధికి ఎందుకు పిలిచినావు? ఇంట్లోకే పిలుసు అయిపోతుండే కదా. మీదికి ఎందుకు పిలిచిన అంటే కింద చేస్తే లొల్లి చేస్తాడు కదా. నువ్వు చెప్పిన రాడు కదా, మీదికి రాడు కదా. మళ్ళీ ఆడు రాడు కదా మీదికే పిలుద్దాం రా అని పిలుద్దాం మీదికి. వద్దా కింద కూడా మనం నడు మానవాళ్ళ మూడు అయింది ఎట్లా డైరెక్ట్ నువ్వు మీదికి పిలిస్తే ఎట్లా మళ్ళీ నేను ఏమైందేమో అనుకోని అగడాళ్ళు ఉడికొచ్చిన చెప్పు. నేను మాకు కింద అయితే వాడు ఇంటాడు కదా అన్ని ఇంటాడంటే ఎక్కిస్తావు అన్ని చేస్తావు నా మీద అడుగుతాడు. నువ్వు చెప్పొద్దానే చెప్పాలా? నువ్వు చెప్పదని చెప్తా గమ్మన కూర్చోవు. నేను డైరెక్ట్ పోయి అడిగేస్తాను గమ్మను నేను చూసుకుంటాను. అరే వద్దు రాబోయ్ ఇగో నిజంగా కలిసి అనిపిస్తుంది ఎవరికైనా. అరే ఇంట్లో రా ఫస్ట్ ఆ గేమ్ ఏంది రాబోయ్ గేము 24 గంటలు ఆరా గేమ్ ఆడితే అరే మంచి మైండ్ అవుతుందిరా. మళ్ళీ ఊకే సపోర్ట్ చేస్తాను ఆయనకే. మళ్ళా ఆ మళ్ళీ ఏం చెప్తాం ఇక ఆమె అన్ని చిన్నపిల్లలు పెరిగింది కానీ చిన్నపిల్లలు దమాకుంది ఆమె అన్ని అట్లనే చేస్తుంది. బుర్ర పెరగలేదు ఆమె. బుర్ర పెరుగుతున్నా మంచిగా ఉంటుండే ఆమె. గమ్మున ఇంకో కిందికి ఎందుకు మీదికే పిలువు. వద్దు కింద మీ అమ్మి ఉంటుంది నాకు బాధ అనిపించింది వర్రాను ఫోన్ చేయి. మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాడు అన్నాడు. ఏదో చాలా అయిపోతుంది వాళ్ళ అక్కకు ఫస్ట్ మళ్ళీ రాబోయే మొత్తం మీరు ఆమె ఆమె ఎట్లా చెప్పాలి ఇక. ఫోన్ చేద్దాం మా మళ్ళీకి. హలో హలో ఏడును? నేను మీ ఇంటి మీద ఉన్నా జర్రా బబ్బుగాని తీసుకొని రా. దేనికి పైకి ఉత్తిగానే అమ్మారా ఒక నిమిషం వచ్చి బబ్బుగాని తీసుకురా. అదే పైకి ఎందుకు? నువ్వు రామారా పిలుస్తుంటేమో మంచిగా. ఏంది అరుస్తున్నా భయపడదాం నీకేమన్నా? నువ్వేం భయపడవు అమ్మ. నువ్వు రౌడీ షీటర్ అని అందరికీ తెలుసు కానీ దా మీదికి రా. వస్తున్నావు ఎటు? వస్తున్నావు వాడు వచ్చినాక చూస్తా. అరే వద్దురా మనిషికి లిమిట్ ఉంటుంది అన్నీ ఉంటాయి. ఇక ఆయన కూడా నేను చెప్పలేను. తేజు నీ మాటల్లో నువ్వు కూడా అని ఆడొద్దురా గేమ్ అదని చెప్పు. నీ బాధ కూడా ఆయనకి తెలుస్తుంది. ఆయనకి అర్థమవుతుంది. ఆయనకి చెప్పేటోళ్ళు లేరు. ఆయనకి చెప్తే అర్థమవుతుంది. ఆడు ఒక అమ్మ మాట పట్టించుకుంటలేడు, ఒక అక్క మాట పట్టించుకుంటలేడు. ఆ గేమ్ అంటే 24 గంటలు కాదు. వీడియోలు ఎందుకు చేస్తలేడు? నాకు వీడియోలు కూడా చేస్తలేడు ఆడు. ఒక్క వీడియోలో కనిపిస్తలేడు ఆడు ఈ మధ్య. ఏమన్నా అంటే ఉంటుండో నేను చుట్టుండే వెళ్ళిపోతుండు. నాకు నచ్చలేదు. వాడేమన్నా పట్ల ఎట్లా చేస్తున్నాడు ఒక రేంజ్లో చేస్తున్నా వీడియోలో. ఏంది ఇదే? అరే చెప్పాలా అర్థం చేసుకోవాలా. వచ్చినట్టు లిఫ్ట్ సౌండ్ వచ్చింది. వస్తాడు రారా ఇది వస్తాడు. ఇడికి విలువ వస్తాడు వాడైనా వస్తాడు. ఎందుకు సజ్జ చెప్పు నువ్వు ఎక్కువ మాడకుండా నీకెందుకు నిన్ను విలువలే కదా. నాకెంత ఫోన్ చేసినా మరి రారా బై నీతో నేను మాట్లాడతాను. ఏమైంది? రారా బై నువ్వు ఎందుకు వీడియోలు చేస్తలేవురా? చేస్తున్నావు బానే. అరే ఏడ చేస్తున్నావు రా బై 24 గంటల అల్లనే ఏముండదు అంట అర్థమైందా? మధ్యలో రాకు. ఏంది మీ బాధ ఏం చెప్పు. మీ బాధ ఏంది? అరే నువ్వు అరే చెప్పుపోతే చెప్పుపో. నువ్వు మొత్తం 24 గంటల రూమ్ లోనే చేస్తావా? 24 గంటలు ఎందుకుంటున్నా? మరి పొద్దు నుంచి రాత్రి బయట మరి నీకేమిగా లోపల ఉంటాయి. నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? బరాబర్ సపోర్ట్ చేస్తా. నువ్వు మీ అమ్మ ఎంత బాధపడుతుంది తెలియదా? మీ అమ్మ ఎంత బాధపడుతుంది నీకు తెలియదా? ఊకే గేమ్ ఆడుకుంటా కూర్చుంటాడు. గేమ్ ఆడేం రోజు లైవ్ ఉన్నప్పుడు వీడియోలు ఎందుకు చేస్తలేవురా? నువ్వు వీడియోలు ఎందుకు చేస్తలేవు? నువ్వు ఉన్నప్పుడు వీడు ఉండడు అంతే. ఇంట్రెస్ట్ లేదంటే ఇప్పుడు ఇంత నువ్వు నీ వల్లనే కదా ఎంతగానో పోషిస్తున్నావు కదరా ఇల్లుని. గేమ్ ఆడుకుంటుంటే వీడియో చేస్తావు మళ్ళీ నువ్వు జోలికి రాకు. మళ్ళీ జోలికి రాకు. ఇంట్లో పాటు ఉంటాడు. అమ్మ నాకు కూడా ఇల్లు ఉన్నాయి. మాటలు మాట్లాడుతుంది అన్ని మాకు కూడా నేను ఎవ్వడేమంటలేడు. సంబంధం అర్థం పడడం లేదు. ఆమె బాధ తట్టుకోలేక వచ్చినా నాకు అవసరం లేదు. రాబోయే ఒకళ్ళు చెప్తే అరే ఓ అంటే అరే ఇక్కడ పిచ్చోళం కనిపిస్తున్నా మారా. అరే మళ్ళీ నీకు తెలియదు ఆగు. నీకు తెలియదు మళ్ళీ నువ్వు ఆగు. అరే ఇటు రారా నువ్వు ఇట్రా. వీడియోలు ఎందుకు చేస్తున్నావు? 24 గంటలు చెప్పురా. నీకు ఇంట్రెస్ట్ ఉందా?
ఆడినతో ఉంటున్నా అరే ఏం చేస్తున్నారు 24 గంటలు మీరు? ఏం గేమ్ ఆడతలేము. అరే ఊకే గేమ్ మీ ఇంట్లో ఏమన్నా ఏం ఆడతలేమన్నా అంటలే మళ్ళీ వాడు అడుగుమంటే అడుగుతున్నా నేను ఆయన గురించే చెప్తున్నా మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అట్లా చేస్తే 24 గంటల సిస్టమ్ కార్డు ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ లో వస్తాయి. ఎవరు చెప్పిండు ఇట్లా పెట్టుకుంటున్నావు. అరే నువ్వు ఏం చేస్తున్నావురా? ఒక 5 నిమిషాలు ఓపిక పట్టు. నువ్వేం చేస్తున్నావు ఇంట్లో పొద్దున్న లేచి? నేనేం చేస్తాను? అరే అట్లా ముద్దు చెప్తున్నాం రా, వీడియోలు చేసి లేదా? అరే అన్నా సరే వీడియోలు చేసావా చేయవారా? జ్వరం నాకు హెల్త్ బాలేనా? ఇప్పుడు నువ్వు వీడియో ఏ ఫోన్ చెయ్య. అరే ఎందుకు రా నీకు అగురా ఫస్ట్ నువ్వు వీడియోలు చేస్తావా చేయవా బాబు? నేను వస్తా మాట్లాడుతుంటే మళ్ళీ నువ్వు మధ్యలో రాకు. నేను ఎక్కువ మధ్యలో అర్థమైందా? నువ్వు నోరు మూసుకొని బాబు ఇల్లు విషయాన్ని బయట చెప్తున్నావు అన్ని. నోరు మూసుకొని చెప్తున్నా. ఎందుకు నేను ఏంది మనకి ఎందుకు పైన ఎందుకు ఇట్లా నువ్వు ఎందుకు మనకి సపోర్ట్ చేస్తావు? ఫస్ట్ నోడు కింద ఫస్ట్ నువ్వు. అరే నువ్వు కింది కొన ఫస్ట్. నేను పోను. నువ్వు మూసుకొని నువ్వు నోరు మూసుకొని ఆగు మళ్ళీ నువ్వు ఆమెను ఎందుకు కొడుతున్నావు? మళ్ళీ ఆమె బాధ అర్థం చేసుకో. అరే సారీ రాని మళ్ళీ నేను ఏమంటున్నా అంటే ఆడు జర వీడియోలు చేస్తేనే బతికేది ఉంది. మళ్ళీ ఆమె ఏం చెప్పింది అడుగు? ఏమంటుంది? మీరు కనెక్ట్ కావాలని చెప్తున్నా. సపోర్ట్ ఏంది? సపోర్ట్ చేస్తున్నా. ఇప్పుడు కిందిగా కొట్టరా నువ్వు చేస్తున్నావు వీడియోలు చేస్తున్నాను. అరే మంచిగా ఆడుకో పోరా మాట్లాడుకుంటాం. నువ్వు తెలుసు నీ అదే రూపాపు ఎవడు రాడు నీ బిల్డింగ్ ఎవడు ఒక్కడు. మళ్ళీ ఎక్కడ ఇంకోసారి చెప్తున్నా కదా నేను ఏదో మంచి కోరుకొని వచ్చిన. నేను ఆ పిల్ల ఏడుస్తుంది ఇందాక. మీ అమ్మ నాడు ఫోన్ చేయి. ఊకి సిస్టమ్ ఆన్ చేస్తా. అక్కడ స్క్రీన్ టైం నేను ఎప్పుడెప్పుడు ఆఫ్ చేసిన ఎప్పుడెప్పుడు ఆన్ చేసిన ఉంటుంది. 24 గంటలు ఉంటే అప్పుడు కొట్టున్నాను. సరే ఏం చేస్తున్నావు? దాన్ని కొడితే నిన్ను కొడతా నేను. కొట్టరా అరే ఒక చిన్న మేము ఇంట్లో చిన్నామని మంచిగా చూసుకోవాలా మళ్ళీ నీకు అంటే నువ్వు మొగోన్వి ఉల్టా పళ్ళు ఎట్లా మాట్లాడుతున్నావు? మా తల్లి మీ తమ్ముని కొట్టినందుకు సారీ 24 గంటలు ఆడుకొని ముగ్గురు కలిసి తప్పుని కొడితే తప్పు లేదు గేమ్ అయితే ఆడుకుంటుండగా మంచిగా ఆడుకో. గేమ్ తప్పే సరే మేడం పో పో అంటున్నా పో. ఎందుకు పైకి మమ్మల్ని సారీ నేను పిలిచినాను తీసుకోండి రా అన్నాడు. ఫోన్ ఏమో నేను విలువ దండమంటాం. మళ్ళీ మేము ఇక్కడ ఉంటాం. ఏం తీసుకుంటారు వేసుకోండి. ఇగో మనకు అవసరం లేదు తేజు. ఆమె మీ మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. తీసేసే మాటలు అన్ని మాట్లాడుతుంది. నాకు నచ్చది. నాకు బీపీ వస్తుంది. అర్థమైందా? ఇవన్నీ ఎక్కించే మళ్ళీ చెప్పకు. నాకు నచ్చది. నువ్వెందుకు వచ్చినావు? నువ్వేంది ఈ ఉల్టా మాట్లాడక మొగడైతే నేను సంపని కూడా ఎందుకు అట్లా ఉల్టా మాట్లాడితే నవ్వాలాట కాదు ఇది. నవ్వులాట కాదు మళ్ళీ మొగడైతే నేను ఊకొనకపోతుండే. నువ్వు కాబట్టి గమ్మునుంటున్నావు. వేరేటైతే చంపేస్తుండే ఇప్పుడు కొట్టి కొట్టి. నేను అన్ని ఉల్టా సీదా మాటలు అన్ని మాట్లాడుకుంటా మళ్ళా ఉంటావు రా భయ్. నీకు ఎందుకు ఉండవు మళ్ళా
అట్లా వచ్చింది మన కావరం నీకు అంత బల్బు కావరం మాకు కాదు అర్థమైందా బల్బు నీకుంది మాకు కాదు నేను నీ జోలికి రాలే అర్థమైతే వాళ్ళు. ఒక బల్బు ఉందో నీ జోలికి రాలే బరాబర్ వాళ్ళు. వస్తా నేను మా తమ్ముడు అంటే ఓ ఓన్తో కొట్లాడుకోబోయి బయట కొట్లాడకు పోయిడికెళ్ళి నువ్వు లొల్లి నీకు నాకు కాదు నువ్వు కాలిపిల్ల మనం ఎందుకు మన కొడుతున్నావు ఎవరు పెట్టుకోమన్నారో మళ్ళీ నీకు లొల్లి అంతగానం నాతో నాకు అర్థమైతలేదు చెప్పాలి ప్రైజ్ వస్తుంది నువ్వు తొలలు పెట్టుకుంటా ఎక్కిచ్చారు మాతో పెట్టుకోమని మీ అక్కనే ఎక్కించింది మీ చిన్న అక్క ఎక్కిచ్చుడు కాదు మనుషులున్న బాధ చెప్పింది నోరు మూసుకో తంతట్లనే మోడుకో కిందికి కొను ఫస్ట్ నువ్వు మేము వస్తాము ఇంటి గడపలు కూడా ఒక్కరే అమ్మ తల్లి ఎవ్వరిగా మాకేదో మంచి జరుగుతుందేమో అని చెప్పడానికి మంచి చెప్పడానికి వస్తాం మేము నీ లేక అన్ని ఆ బడవాజి మాటలు మాట్లాడి నాకు రాదు ఇంటికి వచ్చి కిందికి పోమను నువ్వు అదే అన్నావు అదే మాట అన్నావు నేను కిందికి వాడినా కిందికి వాడినట్టు నువ్వు అంటే బయటికి వాడినట్టే మళ్ళా అట్లా అనిపించింది నాకు నీకు అంతేరా ఇంటికి కెమెరా నీకు ఏమనిపించిందిరా నీకు వెళ్ళిపోమన్నా కిందికి అరే అక్క ఊకాక ప్రతిదానికి ఏమంటే పైసా లొల్లి దేనికి పెట్టుకున్నా అది బబ్బుగాడు గేమ్ లో ఆడుతుండే నేను కూడా చూస్తాను అబద్ధం అయితే చెప్తారే అంత నమ్మకాలు నిజంగా చెప్పు అబద్ధం ఆడ నిజంగా చెప్పు గేమ్ గేమ్ ఆడతాడు ఆడతాడా ఎంతసేపు ఆడతాడు 2-3 గంటలు అంతే మరి 2-3 గంటలు ఏమన్నా మన 2-3 గంటలే ఆడుతున్నాడు 2-3 గంటలు అంటే అక్క మరి రోజంతా ఆడతారని చెప్పలేనే అరే ఓ కాక ఈయన అబ్బాయి చెప్తున్నాను వాడు ఆడేది వీడితోని అబద్ధం ఎట్లా చెప్తున్నావు నువ్వు ఎట్లా చెప్తున్నావు నా అబద్ధం చెప్తున్నావు నేను చూసా బ్రో మిమ్మల్ని ఇంటుంటావన్నా అక్క నీ రా మింటికి నేను 24 గంటలు గేమ్ ఆడితే ఎవడు అంటాడు ఎవడు తింటాడు మీ ఎవడు అక్క బాత్రూమ్ చెప్పిందిరా అవుతాడు? నాయన మీ అక్క దానికి సిగ్గు లేదు ఇంజక్షన్ బయట మాటలు పెడితే నువ్వు మాట్లాడక ఈ మాటలన్నీ ఏంటి నాకు అర్థం కాదు అర్థమైందా నా మీదకి వస్తున్న సిగ్గు లేకుండా వాడు రాలే మాకు ఒక అవసరం లేదు sense నీ మీదకి వచ్చాడు ఏమీ లేదు, నీకు ఉండాలి నీ discipline ఎవరానికి ఏం లేదు. సెన్స్ గించు అన్ని ఉండాలి ఒక ఆడది ఎట్లా behave చేస్తుందో తెలియదు కానీ ఒక ఆడమ ఎట్లా మాట్లాడు నువ్వు నేర్చుకో ఫస్ట్ నా ఇట్లనే మాట్లాడతా. నువ్వు ఇట్లనే ఇట్లా మాట్లాడతావా నువ్వు మేము ఇట్లనే మాట్లాడతా మరి. ఇది చేస్తావా ఇంకోసారి ఏ, వీడియోలో? లేరా? ఆ? నీకెందుకన్నా ఓమాడు వదిలే నీకెందుకు వదిలే అలవాటు అడుగురా బే, నాకెందుకు నీకెందుకు మరి ఎందుకు అంటున్నావు మరి మమ్మల్ని నేను ఏదో వీడియో తీయమంటే వచ్చినాక సారీ తేజు ఇగో ఆడు ఇంటలేడు ఎంత చెప్పినా అమ్మ నిన్ను అడగరా ఆపమ్మ అర్థమైందా నువ్వు ఎక్కడ ఉంటున్నా చేయకు ఇంకేం ఆడో ఆపుతాం అనుకోని అన్ని లవ్ పాటలు వింటారు అన్నప్పుడు మిమ్మల్ని ఏమనొద్దు మరి ఏం పాటరు అది ఫస్ట్ నువ్వు లేచి పని చేయి అర్థమైందా దాని తర్వాత నువ్వు పొద్దున్న లేవు నువ్వు లేచి ఉంటే నేను లేస్తే కాలేజ్ వద్ద నేను లేచి అర్థమైందా కాలేజ్కి నువ్వు లేస్తే నువ్వే లేవు ఫస్ట్ అర్థమైందా రాత్రి ఫోన్ వాడు పక్కన పెట్టు ఫస్ట్ తర్వాత వాడు లైవ్ పెట్టినప్పుడు ఆడతాడు అర్థమైందా నెక్కు మాడు నువ్వు షో నువ్వు బయటకు నువ్వు కిందికి కాలిపిల్ తండ్రి తింటావు ఫస్ట్ వెళ్ళిపో అర్థమైందా ఓ కింది బాగా పుల్ల పెట్టి కూర్చున్నావా ముగ్గురు మధ్యలో ఎవడు పుల్ల పెట్టిండు ఎవడు వచ్చాడు ఆ పిల్ల బాధ చెప్తుంది మళ్ళీ కిందికి వచ్చి మరి నువ్వు పైకి ఎందుకు వచ్చి కృష్ణ మరి నీ పైకి వచ్చి మాట్లాడే విషయం ఏందో ఇంట్లో మాట్లాడు సరే ఎన్ని రోజుల తర్వాత చేస్తావు నువ్వు వీడియోలు అదే లేదు వీడియోలో ఏనన్నావు ఇట్లా మాట్లాడే మరి వీడియోలు నువ్వు వీడియోలు చేయి నువ్వు వీడియోలు చేయి మధ్య వచ్చావు అనుకో మరి మొక్క మలిగిపోతుంది ఉంటాడు చూపి లేడా వస్తున్నా వీడియో 2 రోజులు 2 వీడియో రాలే అంతే మిగతా మంది వాడు ఏడొచ్చినావు చూపిస్తా కాన్ చేయప్పుడు కాన్ చేయి చూస్తా నువ్వు ఒక వీడియోలో వచ్చినావా నేను ఒక వీడియోలో వచ్చినా చూస్తా పో కాలిపిల్ తండ్రి తింటుంది చిచ్చు పెట్టి కూర్చుండే అట్లే ఇగో తేజు నేను చెప్తున్నా ఏదైనా మీ మమ్మీతో మాట్లాడుకో వాళ్ళు ఇగో మరి పైకి వచ్చిన వాళ్ళ సీక్రెట్ గా ఇగో నేను ఏమంటున్నా నువ్వు ఇటు ఎట్రా నేను ఏం చెప్తున్నా సార్ ఏమున్నా మీ మమ్మీతో మాట్లాడుకో వీళ్ళు బయట ఎవరైనా వస్తే ఆ వాళ్ళు ఫస్ట్ తీసేసే మాటలు మాట్లాడతా తీసేరాను తీసేరా తీసేరా పంచాయి ఏ పంచాయరా పంచాయరా వెళ్ళిపోతే ఇంట్లోకి రా నేను పంచాయి కాబట్టి నాకు పెద్ద పోతుంది ఉప్పుకుంటా తప్ప పెట్టుకో